సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కివీ పండు ఇది గ్రామీణ ప్రాంతాల వారికి పెద్ద పరిచయం లేని పండు. పట్టణాల్లో, నగరాలలో, సూపర్ మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో, పండ్ల బజార్లో, ఫ్రూట్ బజార్లో లభిస్తూ ఉంటుంది. ఈ కివీ పండు లభించినప్పుడల్లా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, పొటాషియం, ఫోలిక్ యాసిడ్తో పాటు అధికంగా పీచు ఉంటుంది. ఇది రోజుకి ప్రతి ఒక్కరూ 2-3 పండ్లు తినచ్చు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా తినవలసిన పండు. ఇది చూడటానికి రంగు, సైజు, ఆకారం అంతా కూడా సపోటా పండులా ఉంది. దూరం నుంచి చూస్తే సపోటా పండులాగా ఉంటుంది. అయితే దీని మీద తోలు సపోటా పండుకి నున్నగా ఉంటుంది తోలు. ఇక్కడ కొద్దిగా కొంచెం చిన్న నూగు లాంటిది ఉంది దీనికి. ఇది ఎలా తినాలంటే దీన్ని కొయ్యాలి, అడ్డంగా కొయ్యచ్చు. కోస్తే లోపల కండ ఎలా ఉందో చూడండి. కండ లేత ఆకుపచ్చ రంగులో ఉంది. కండ మధ్యలో చిన్న చిన్న నల్లటి గింజలు ఉన్నాయి. ఈ నల్లటి గింజలను మనం తినేయచ్చు. ఒక స్పూన్ పెట్టుకుని స్పూన్తో ఈ కండనంతా తీసి శుభ్రంగా తినేయచ్చు. పైన తోలు మాత్రం తినకూడదు. ఈ కివీ పండ్లు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మనకు శీతాకాలంలో ఆస్తమా, ఉబ్బసం చాలా అధికంగా వస్తుంటుంది. అటువంటి ఉబ్బసాన్ని నివారించడానికి, నియంత్రించడానికి, తీవ్రతను తగ్గించడానికి కివీ పండు చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా పాల ఉబ్బసం రాకుండా కాపాడుతుంది. 2, దీంట్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. జీర్ణశక్తి బాగా జరుగుతుంది, అజీర్తిని నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరస ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీంట్లో ఉన్న పీచు ప్రభావం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము బొట్లు బొట్లుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టుగా కానీ పడుతూ ఉంటుంది. చేతివేళ్లకు బుడిపిల్లాంటి తగులుతాయి. ఎప్పుడైతే మలబద్ధకాన్ని నివారించామో మొలలు కూడా ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. 3, మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి నోటి క్యాన్సరు, జీర్ణకోశ క్యాన్సర్లు, అన్నవాహిక, జీర్ణాశయము, క్లోమ గ్రంథి, పెద్ద పేగు క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. 4, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ నివారిస్తుంది. పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది. 5, షుగర్ ఉన్న వాళ్ళు కివీ పండ్లు తినాలా లేదా అని ఒక ఆలోచన, ప్రశ్న. కివీ పండ్లు షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తినచ్చు. దీనివల్ల షుగరు పెరగదు. షుగరు నియంత్రణ, రక్తములో బ్లడ్ షుగర్ స్థిరీకరించబడుతుంది. 6, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గ్రహించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతూ రక్త పరీక్ష చేయించి ఆహా ఓహో నా T3, T4, TSH నార్మల్కి వచ్చిందని మందులు వాడకము మానకూడదు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకం వల్ల స్థిరీకరించబడి నార్మల్గా వచ్చింది. ఒక్కసారి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించిన తర్వాత డోసే మారుతుంది, కానీ ట్యాబ్లెట్లు జీవితకాలము వాడక తప్పదు. 7, కంటి చూపుని మెరుగుపరుస్తూ, రేజీకటిని నివారిస్తూ, కంట్లో శుక్రాలు కూడా త్వరగా రాకుండా నివారిస్తుంది. 8, ఈ మధ్యకాలంలో ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా తప్పనిసరిగా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. ఎన్నిసార్లు చేయించినా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చాలా సురక్షితమైన స్కాను.
దాంట్లో ఏమాత్రం రేడియేషన్ ఉండదు, హాని కలగదు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా ఎన్నిసార్లైనా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష పొట్టకి శరీరంలో ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఈ పొట్టకి కడుపు నొప్పి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఎందుకు చేస్తారంటే మూత్రపిండంలో రాళ్ళు, పిత్తకోశము, చేదు తిత్తిలో రాళ్ళు, గర్భసంచి సమస్యలు, లేదా గర్భము ధరించిన తర్వాత శిశువు యొక్క ఎదుగుదల, అవయవాల ఏర్పాటు ఎలా ఉందో చూడటానికి. పొట్టకి పొట్ట నొప్పిని స్కానింగ్ చేస్తే చాలామందికి కాలేయములో కొవ్వు బయటపడతా ఉంది. ఆ కాలేయములో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు. దానికి 3 గ్రేడులు ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఈ కాలేయములో కొవ్వు ఉందని చూసి రిపోర్ట్లో నిశ్చేష్టులైపోతున్నారు. మందుబాబులు, మద్యం సేవించే వారికి కాలేయంలో కొవ్వు ఉందంటే అర్థం ఉంది, వాళ్ళకు ఉంటుంది. కాలేయంలో కొవ్వు చేరుతుంది, తర్వాత కాలేయం గట్టిపడుతుంది, తర్వాత కాలేయం బుడిపెలు ఏర్పడతాయి, సిర్రోసిస్ అనే వ్యాధి వచ్చి తర్వాత కొంతమందికి కాలేయము దాంట్లో క్యాన్సర్ కూడా వస్తుంది మద్యం సేవించే వారికి. నేను ఎప్పుడు అసలు మందు జోలికే వెళ్ళను, నాకు గతంలో కామెర్లు ఎప్పుడూ రాలేదు, కాలేయం జబ్బులు రాలేదు, ఇదేంటి ఫ్యాటీ లివర్ వచ్చిందని ఆశ్చర్యపోతుంటారు కొంతమంది. ఎక్కువగా నూనెలు వినియోగించేవాళ్ళు, రోస్ట్లు, ఫ్రైలు, ఇగురుకూరలు, వేపుడు కూరలు అధికంగా తినేవారు, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కాలేయములో కొవ్వు చేరటం అనేది సహజం. అలా కాలేయములో కొవ్వు చేరి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కివీ పండు తినటం వల్ల కాలేయములో కొవ్వు కరిగిపోయే అవకాశం ఉంది. ఇక 9, ఈ రోజుల్లో నిద్ర రావాలంటే చాలా కష్టపడుతున్నారు. మంచం ఎక్కిన తర్వాత దొర్లుతుంటారు, గంటకో 2 గంటలకో, ఎప్పుడో దేవుడు కరుణిస్తే అప్పుడు నిద్ర వస్తుంది. లేదు, కొంతమంది ఒక పెగ్గు మందు వేసుకుంటున్నారు, మద్యం తాగుతున్నారు నిద్ర కోసం. కొంతమంది అయితే నిద్ర కోసం ట్యాబ్లెట్లకు అలవాటు పడిపోయారు. ట్యాబ్లెట్ పడితే నిద్ర వస్తుంది, ట్యాబ్లెట్ అయిపోతే నిద్రే లేదు. ఇటువంటి నిద్ర సమస్య, నిద్ర పట్టని వాళ్ళు ఉంటే సాయంత్రం ఒక 2 పండ్లు, కివీ పండ్లు తింటే ఇది నిద్రను కలిగించే గుణం ఉంది, గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 2 పండ్లు సాయంత్రం తింటే గాఢ నిద్ర. ఎవరైతే రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్ర పోతారో ఆరోగ్యం మీ సొంతం, అనారోగ్యం మీ దరిచేరదు. ఇక 10, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా, మచ్చలు రాకుండా నివారిస్తూ, వివాహము కాని యువతీ యువకులు కివీ పండ్లు తింటే అందంగా తయారవుతారు, ఆహ్లాదకరంగా కనిపిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సంశయం లేకుండా, వెనుకంజ వేయకుండా దొరికినప్పుడల్లా కివీ పండు తినండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి. ఈ రకంగా లేత ఆకుపచ్చ రంగులో ఉండే కండ, నల్లటి గింజలు తినండి, ఆరోగ్యవంతులుగా నిండు 100 ఏళ్ళు జీవనాన్ని గడపండి.